నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అభిమానులు ప్రజల రాకతో ప్రజాసేవా భవన్ సందడి. సాదరంగా ఆహ్వానించిన వారితో కంది శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ భేటీ. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికావు. ఎంపీ ఇంటిపై దాడిని ఖండించిన తాలూకా మున్నూరు కాపు సంఘం నేతలు. బిల్లుల విడుదలలో ప్రభుత్వ జాప్యం. రజక సంఘం నాయకుల ఆగ్రహం. ఉర్రూతలోకించిన ఫ్రెషర్స్ డే వేడుకలు. స్టెప్పులతో అదరగొట్టిన విద్యార్థులు. ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డిని ప్రజాసేవా భవన్ క్యాంప్ కార్యాలయంలో స్మైల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులతో సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇక అటు ప్రజాసేవా భవన్ అభిమానులు ప్రజల రాకతో నిత్యం కలకల్లాడుతుంది. వస్తున్న వారిని కంది శ్రీనివాస్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అందరూ వస్తారు. కదండి దగ్గర సురేష్ మీరు అందరూ ఒకటేసారి రావడం లేదు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికావని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తాలూకా మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు కాళ్ళ విఠల్ అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజల మన్ననలు పొందుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పరంగా ఎదుర్కోవాలని, అంతేగాని ఇంట్లపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో తమ సోదరులు నాయకులపై దాడులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో తాలూకా మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, కోశాధికారి జైపాల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న జరిగినటువంటి భౌతిక దాడి ఏయమైన చర్య, ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఇలాంటివి జరగకూడదు. ఏది ఉన్నా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మన్ననలు పొందుతూ నిర్ణయం ఉండాలి. కానీ మరి నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ మా కుల సోదరుడు ధర్మపురి అరవింద్ గారి ఇంటిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు రాజకీయ పరంగా ఎదుర్కోవాలి. కానీ ఇళ్లపై దాడి చేయడము, భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి చేసినట్టయితే మరి మేము మున్నూరు కాపు కుల సోదరులము. రాష్ట్రం లెవెల్లో 60 లక్షల ఓటు బ్యాంకు ఉన్నటువంటి కులం, మరి బహుజనుల్లో పెద్ద కులం. మరి మేము బహుజనుల్లో పెద్ద కులం ఉండి ఈరోజు రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో మరి కొన్ని వర్గాల వారు కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్స్ లో ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్ బాంధవుడులా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ శాంతినగర్ కు చెందిన 53 ఏళ్ల పవహార్ శివాజీ గణేష్ కాలేయ వ్యాధితో బాధపడుతుంటే వైద్యం కోసం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కిమ్స్ కు కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. అత్యవసర సమయాన అంబులెన్స్ సమకూర్చిన కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాస్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30వ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధమని పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం కొనసాగడానికి నెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసిగొలిపే ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని వెల్లడించారు. లౌడ్ స్పీకర్లు, డీజేలు వంటివి నిషేధమన్నారు. ప్రచార దాతాలు, మైకులు తదితర అధిక శబ్ద పరికరాలు నిషేధించనున్నట్లు సూచించారు. ఇక ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్ష అర్హులని సూచించారు. సమస్యల పరిష్కారానికి నెల 21న సంఘం ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన కలెక్టరేట్ ముట్టడికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కేసీఆర్ తమకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి 9 నెలలు గడుస్తున్న సబ్సిడీ బిల్లులు మాత్రం విడుదల చేయడం లేదన్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు తమ షాపుల్లో కరెంట్ కట్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో గతంలో సంబంధిత శాఖల అధికారులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేను కలుస్తామని చెప్పారు. ఇక రజకులందరూ ఒకరోజు తమ వృత్తులను ఆపేసి కలెక్టరేట్ కు రావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత కరెంటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు బిల్ రిలీజ్ చేయడం లేదు. కాబట్టి కరెంటు వాళ్ళు మరి బిల్ వస్తున్నాయని చెప్పేసి టేలర్లకు పోయి డబ్బు కట్టక తప్పదు అని చెప్పేసి వాళ్ళని భయం భ్రాంతులు చేస్తున్నారు. ఇవల్ల 250 యూనిట్లను ఫిరి ఉన్నత అవిటిని మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు జీరో కొట్టేవాళ్ళు ఇప్పుడు జీరో కొట్టకుండా డబ్బులు కొడుతున్నారు. డబ్బులు కొట్టి మీరు కట్టక తప్పదు అంటే మొన్న అశోక్ రోడ్లో ఒక స్వామి అని ఆయన 2500 రూపాయలు బిల్ వచ్చిందని చెప్పి రేపు కట్ చేస్తామని చెప్తే ఆ భయంతో ఆయన బిల్ కట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ మేడం గారిని రజకులందరం కులవృత్తి బంద్ చేసి టేలర్లన్నీ బంద్ చేసి మరి చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని న్యాయమూర్తి మాధవి కృష్ణ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. చట్టాలతో పాటు అనేక అంశాలపై విద్యార్థులకు వక్తలు అవగాహన కల్పించారు. పరిపక్వత కలిగిన ఆలోచన ధోరణితో తమ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అర్హత లేకుండా వాహనాలు నడపడం, సెల్ ఫోన్ల మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేయడం వంటివి చేయకూడదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్సీ సెక్రటరీ క్షమా దేశపాండే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నువ్వు ఏ చెట్టు ఫ్రూట్ అయినా తిను గానీ ఈ ఒక్క చెట్టు ఫ్రూట్ మాత్రం తినద్దు అంటాడు. కానీ అతను ఆ ఫ్రూటే తింటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు రమణారెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పారు, ఏదైతే వద్దంటామో అది మనకి చేయడానికి ఆ యాంగ్జైటీ అన్నది అతను ఆ ఫ్రూట్ తింటాడు. ఇంకా దేవుడికి కోపం వచ్చి అతన్ని అక్కడి నుంచి భూమి మీదకి తోసేస్తాడు అన్నది బైబిల్లో ఉంటుంది. అయితే అప్పుడు అతను అంటాడు, అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే మనిషికి ఎప్పుడు మంచి చెడు, చీకటి వెలుగు రెండు అతని ముందు నేను ఉంచుతాను. కానీ ఏది సెలెక్ట్ చేసుకుంటాడు అన్న దాని మీదే అతని ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఒక్క మంచే ఉంటే. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరితమైన వాతావరణంలో కొనసాగాయి. విద్యార్థులు తమ డ్యాన్సులతో ఉర్రూతలొగించారు. లయబద్దమైన స్టెప్పులతో అదరగొట్టారు. సినిమా పాటలు, జానపద గేయాలపై నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. తోటి విద్యార్థులు వారిని ఉత్సాహపరచగా కేరింతలు, ఈలల మధ్య కళాశాల ప్రాంగణం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జలగం అనిత, అధ్యాపకులు నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఆదివాసీ భవన్లో నిర్వహించే సన్నాహక సమావేశానికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్థాజ్ సమాజ్ జిల్లా యువజన సంఘ నాయకులు పెందూరు దిలీప్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న ఉదయం 11 గంటలకు ఆదివాసీ పార్థాన్ కమిటీ పునర్నిర్మాణం కోసం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రగతి వైపు నడపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశానికి పార్థాన్ సమాజ్ ఉద్యోగ ఉపాధ్యాయులు, రైతు కూలీలు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నాను. రేపు పార్థాన్ సమాజ్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కావున మన పార్థాన్ సమాజ్ బంధువులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కూలీలు, మేధావి వర్గ సంఘాలు అందరూ మన పార్థాన్ సమాజ్ అందరు బంధువులు మన ఈ సన్నాహక సమావేశాన్ని వచ్చి విజయవంతం చేయాలని నా యొక్క విజ్ఞప్తి. మన జాతి కోసము అన్ని అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన కోసము అన్ని మన పేదోళ్ళ పరిస్థితి ఎట్లా ఏమి కథ అవన్నీ మాట్లాడి మన జాతిని ముందుకు కొనసాగించడం కోసము ఈ యొక్క చిన్న సమావేశము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ మొత్తం మన పార్థాన్ సమాజ్ బంధువులందరూ రావాలని కోరుకుంటున్నాము. పిట్టల్వాడ ఆదివాసీ భవనము ఆదిలాబాద్ 11 గంటలకు ప్రారంభం చేయాలని అందరికీ మా యొక్క హృదయ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు వాహనాన్ని నడపరాదని ట్రాఫిక్ సీఐ మల్లేష్ సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. సీఎం మల్లేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి పలు అంశాలపై వివరిస్తూ వారిని చైతన్యపరిచారు. రోజువారీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి రావాల్సిందేనని అన్నారు. ఆ సమయంలో వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతనే వాహనాలు నడపాలన్నారు. లేదంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అప్పారావు, పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. కంపల్సరీ రోడ్ పైనకి రావాల్సిందే. రోడ్ పై నుంచి మళ్ళీ మన డెస్టినేషన్ పాయింట్ కి సేఫెస్ట్ గా వెళ్ళాలి. కాబట్టి రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే సెక్యూర్ గా మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు ఇంటికి గమ్యస్థాయి వాళ్ళని పెడస్ట్రియన్స్ అంటారు. నడుచుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తారు. రోడ్ సైడ్ అతనికి లైసెన్స్ లేకపోతే అతనికి సంబంధించి పెనాల్టీ కానీ ఇందిరాగాంధీ సంస్కరణలు నేటికి ప్రపంచానికి ఆదర్శనీయమని డీసీసీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె దేశానికి అందించిన సేవలను కొనియాడారు. బ్యాంకులను జాతీకరణ చేసే ప్రతి పేదవాడికి ప్రభుత్వం ద్వారా పథకాలు అందే విధంగా చూశారన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు, జిల్లా నాయకులు నగేష్, సంతోష్, కలీం తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతి ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ అంటే గుర్తుపడతారు. ఇందిరాగాంధీ ఈ దేశ్కి అంటే గరీబీ హటావ్ నినాదం ఇందిరాగాంధీ ద్వారా అయింది. మరి ఇందిరా హౌసింగ్ కార్పొరేషన్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పేదవాళ్ళు ఎవరు బ్యాంకు పోకుండా ఉంటుండే. బ్యాంక్లో గరీబోడు మరి పోరాడి తెచ్చుకున్న తెలంగాణను గుజరాతీల చేతుల్లో తాకట్టు పెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నేతల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. అటు రాష్ట్రంలో, ఇటు జిల్లాలో టీఆర్ఎస్ నేతల పట్ల బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తోకా తొండెం లేని పార్టీ బీజేపీ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా వాళ్ళకు జ్ఞానం లేదు. అంటే అటువంటి నాయకులు జమైలు బీజేపీలో కేవలం ఈరోజు ఈ దేశంలో ఈ దేశంని బస్ట్ పట్టిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు.
మోడీ నుంచి మొదలు పెడితే అమిత్ షా నుంచి మొదలు పెడితే ఈరోజు కింది దాకా తెలంగాణ వరకు అదే పరిస్థితి ఉంది. ఏదో బేల మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ ఎదుట గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆవుకు గాయమైంది. ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన ఈ ఆవు ప్రమాదానికి గురికావడంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పశువైద్య అధికారి సహాయంతో ప్రథమ చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రఫుల్, వైస్ ప్రెసిడెంట్ ఠాక్రే సాగర్, పట్టణ అధ్యక్షుడు ఉప్పల్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. వాహనం గుడి యొక్క ఆవును ఢీకొట్టింది. దాంతో ఆవుకు చాలా గాయాలు పైలాగాయి. అప్పుడే తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ టీం అప్పుడే అక్కడికి చేరి చూసి పరిస్థితులు డాక్టర్కి కాల్ చేసి డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ట్రీట్మెంట్ బాగైంది. ఆవు ఇప్పుడు చాలా సురక్షితంగా ఉంది. దీన్ని సహకరించిన టీంకు సభ్యుల థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఎల్లప్పుడూ ఈ టీం ఎప్పుడు సపోర్ట్ చేస్తుందని, ఎవరికైనా ఎప్పుడైనా ఏమన్నా అయినా విశ్వ హిందూ పరిషత్కి కాల్ చేయాలని కోరుతున్నాను. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరు తాండాలో కుటుంబ స్థావరంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు. తాండాకు చెందిన బూక్యా పాండు నిషేధ గుడుంబా తయారు చేసి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అటు నర్సాపూర్లోనూ తనిఖీలు చేసి 8 లీటర్ల గుడుంబాను స్వాధీనపరుచుకున్నారు. బూక్యా పాండు, రాములు, నునావత్, కిట్టుబాయిలపై కేసు నమోదు చేశారు. ఇక ఈ దాడుల్లో ఎస్ఐ రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడిని ఖండిస్తూ ఖానాపూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో చిన్నపాటి తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ బీజేపీ నాయకులు హరినాయక్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకుల దాడులను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సాదామ అరవింద్, పెంబి జడ్పీటీసీ జానుబాయి, బీజేపీ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మెడ్సమరాజు తదితరులు పాల్గొన్నారు. అరవింద్ గారి ఇంటి పైన టీఆర్ఎస్ గుండాల దాడిని ఇవాళ తెలంగాణ ప్రజలే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మరి ఇవాళ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉండి ఓడిపోతామనే ఒక అన్యోన్యత భావంతో ఇవాళ లోపల ఒక గుంపును పెట్టుకొని అరవింద్ గారి ఇంటి పైన దీన్ని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మరి ఇవాళ నువ్వు ఒక మహిళ అని చెప్పుకుంటున్నావు, కవితకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి అదే ఇంట్లో ఎంపీ గారి ఈ సంఘటనకు కవిత చేసిన దానికి యావత్తు మహిళా ప్రపంచం తలదించుకునే విధంగా చేసింది. ఇవాళ ముఖ్యంగా కవిత అనే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో లిక్కర్ కుంభకోణంలో ఉచ్చు బిగుస్తుంది. కాబట్టి ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛ రన్ నిర్వహించారు. సర్పంచ్ చౌహాన్ సునీత్తో కలిసి ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పాఠశాల నుంచి మార్కెట్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మనం వేసే ప్రతి అడుగు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్, ఉప సర్పంచ్ లోక శరీష్ రెడ్డి, ఎంపీఓ రాథోడ్ ఉదయ్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడికి నిరసనగా కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజురోజుకి ప్రజల్లో బీజేపీపై ఆదరణ పెరుగుతూ ఉండడంతో చూసి ఓర్వలేకని ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ అన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుభాష్ సూర్య, నాయకులు గొర్ల రాజు యాదవ్, జక్కుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ సంస్థాగతంగా ఎదుగుతున్నది. మేము మీ అంత నీచమైన వ్యక్తులము కాము. మీరు చేసినటువంటి నీచమైన పనులు మా బీజేపీ కార్యకర్తలు చెయ్యరు. కానీ బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే, బీజేపీ శ్రేణులు తలుచుకుంటే మిమ్మల్ని ఒక క్షణం కూడా రోడ్లపైన లేకుండా చేయగలుగుతాం. కానీ అది మా ఉద్దేశం కాదు. ప్రజలకే బీజేపీ తరఫున ఉన్నారు ప్రజలు. ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని భావిస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో బండెనక బండి కట్టి, మీ పైన కూడా బండెనక బండి కట్టి ఖచ్చితంగా మీపై పోరాటం చేసి మీ తలకెక్కినటువంటి అహంకారాన్ని ఖచ్చితంగా పాతాళానికి తొక్కి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాము. ఇక ముందు ఇలాంటి దాడులు కింద జరిగినట్లయితే ఇన్ ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుందో మీరు కూడా ఊహించుకోవాలా. మీకు చేతనైతే ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పోటీ చేయండి, గెలవండి. ఇంకెక్కడ గెలుస్తారు? ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో సులభ్ కాంప్లెక్స్ వద్ద మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ మొక్కలు నాటారు. సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడిని శాల్వాతో సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్, మురారి, జవాన్ సంతోష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర ఈరోజు వరల్డ్ టాయిలెట్ డేను నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ టాయిలెట్ను నిర్వహిస్తున్నటువంటి కేర్ టేకర్ ఉన్నారో వాళ్ళను మనం సన్మానం చేసి మరింత మెరుగ్గా దాన్ని మంచిగా ఉంచడం కోసం వాళ్ళను మనం ఒక రికగ్నిషన్ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రజలు ఎవరైతే అవసరాల నిమిత్తం బయటకు వస్తారో వాళ్ళకు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో వికలాంగులకు బస్ పాస్ అందజేశారు. ఆదిలాబాద్ వెళ్లి పాస్లు తీసుకోవడం చాలా కష్టమవుతుందని ఇది గ్రహించిన ఆదిలాబాద్ డిపో అధికారులు మండల కేంద్రంలో మేళ ఏర్పాటు చేసి బస్ పాస్లు జారీ చేయడం పట్ల దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పాసులు మాకి 100%గా ఇస్తే పోకుంటుండే అన్నట్టు మాది ఒక నిర్ణయము. అయినా కానీ మాకు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారు ఎండిఓ ఆఫీస్ కాడ. ఇది జరుగుతున్నది కార్యక్రమం మంచిదే. ఇంకా మేము పోతే 100 రూపాయలు 50 రూపాయలు బస్ కిరాయికి అవుతుండే. అది ఈయన్ని వచ్చి మాకు ఇస్తున్నందుకు అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు 100%గా ఒక 100% ఇస్తున్నారు కదా, పూర్తిగా 100% ఇస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు మేము ఒక నిర్ణయం అందరితోని పెద్దోళ్ళతోని చెప్పుకుంటున్నాం. అయినా కానీ మీరు దయచేసి మాకు ఒక 100% ఇవ్వాలని. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శ్రీ గండిరామన్న దత్తసాయి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించే మహాసాయి పారాయణం దత్త జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 30 నుండి డిసెంబర్ 6 వరకు సాయి పారాయణం, డిసెంబర్ 5 నుండి 7 వరకు దత్త జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి, సాయి దీక్షా సేవా సమితి సభ్యులు ముత్యం సంతోష్ గుప్తా, ఆమెడ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దత్త జయంతి ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్ర కాగలరని సాయి భక్తులకు మనవి. గత 8 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా సాయి పారాయణం నిర్మల్ పూర్తి చేసుకొని ఇది 9వ సారి 30వ తేదీ నుండి మొదలవుతుంది.
షిరిడి నుండి వికాస్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో 30 తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉదయం సాయంత్రం పారాయణం నిర్వహించడం జరుగుతుంది. 6వ తేదీ పల్లకి ఊరేగింపుతుంది. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని న్యాయమూర్తి దుర్గారాణి అన్నారు. ఉట్నూరు మండలం హస్నాపూర్ తాండాలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. పలు అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు బాపురెడ్డి, సభ్యులు జమీర్ ఖాన్, జగన్, జయవంతరావు తదితరులు పాల్గొన్నారు. 1/3 షేర్ వస్తుంది. భర్త చనిపోయేది గనక క్రిస్టియన్ విధవరాలకు భర్త యొక్క ఆస్తిలో 1/3 షేర్ వస్తుంది. మరి కడుపులో ఉన్న పిల్లలకు కూడా ఆస్తి వస్తుందా? వస్తుంది. వాళ్ళకు కూడా ఆస్తి వస్తుంది. ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు భర్త చనిపోతే ఏమి రాయకుండా భార్యకి 1/3 వంతు వస్తుంది. మిగతాదంతా పిల్లలకి పోతుంది. మరి హిందుత్వ చట్టం ప్రకారం ఎట్లా వస్తుంది? అందరికీ సమాన వాటాలు వస్తాయి. తల్లికి ఒక వాటా. నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే యువ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని జిల్లా ఉత్సవ సమితి అధ్యక్షులు ఎంసీ లింగన్న అన్నారు. స్థానిక తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని యువతకు వివరించేందుకు సెప్టెంబర్ 17 నుండి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ నెల 21న జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు యువ సమ్మేళన కార్యక్రమం ఉంటుందని యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా యువతకు మనవి చేసేది ఏంటంటే నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17, 2022 నుండి మరి యావత్తు తెలంగాణ ప్రాంతమంతా కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి 21 నవంబర్ 2022 ఉదయం 10:30 గంటలకు దివ్యా గార్డెన్లో నైజాం తలమడుగు మండలం ఉండాన్ డిగ్రీ కళాశాల లింగి కేజీబీవీలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తలమడుగు తహసీల్దార్ హాజరై అవగాహన కల్పించారు. అలాగే మధ్యాహ్న భోజనం, వంట సామగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, ఎలక్షన్ ఐటీ సెల్ అధికారి ఉమాకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మరియు నిర్వహిస్తాము. దానితో పాటు ఎలా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఓటుని ఎన్రోల్మెంట్ ఏ విధంగా కావాలని చెప్పి ప్రాసెస్ భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మీ యొక్క కాలేజ్కి రావడం జరిగింది. మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో 17 సంవత్సరాలు నిండినటువంటి యువకులు, అదేవిధంగా 18 ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో గ్రామంలో స్వచ్ఛత ర్యాలీని నిర్వహించారు. పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గణేష్ రెడ్డి, ఎంపీడీఓ రమాకాంత్, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. దేశం గురించి కలలు కన్నారు. పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీన్ని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు స్వచ్ఛత రన్ని ప్రారంభించి అవగాహన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు, ప్రభుత్వము ఈ రోజులలో గత 10 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ స్వచ్ఛ భారత్కు నిధులు ఇస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రతి ఒక్కరూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.